ఓకే డాడీస్. ఇంకా సెకండ్, ఈ నెల 31 అలాగే డాడీ, ఐఎస్డిటికి సంబంధించి రాత్రి మనం జూమ్ లో కూడా మాట్లాడాము. ఐఎస్డిటి ఎంపీపీలో మీరు ఎంపీపీ రెఫరల్ తీసుకుని యాక్టివేట్ చేసి ఫస్ట్ 5 అంటే 25 టార్గెట్ చేస్తే ఎంపీపీ ఫస్ట్ లెవెల్ ఫిల్ అవుద్ది. అందులో 5 ఫిల్ అయిన తర్వాత మీరు మీ జిల్లాల్లో మొదటి వచ్చిన 50 మందితోటి ఒక మీటింగ్ పెట్టుకోండి. ఆ మీటింగ్కి కావలసిన ఫైనాన్షియల్గా ఏంటి కావాలనేది ఆ మొత్తం ఫండ్ అంతా నేను పంపిస్తాను. ఇండియాలో ఏ రాష్ట్రానికైనా. అలాగే దీనికి మన దగ్గర ఉన్న ఆ స్టేట్స్లో ఉన్నటువంటి సిఇఓలు కానీ, సూపర్ సిఇఓస్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఈ క్యూరేఫ్లో వచ్చే లీడర్స్ని కానీ మీకు సపోర్టు ఉంటారు. మన కంపెనీ కోసమే పనిచేసేటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ మీటింగ్ని మీ ఆధ్వర్యంలో వాళ్ళు కలిపి నడపండి. ప్రతి రాష్ట్రంలోనూ ముందుగా ఎంపీపీ ఫస్ట్ లెవెల్లో 5 మీరు ఫిల్ అయిన వెంటనే దానికి మీరు విన్ అవుతారు. అది మన క్యూరేవ్ సాఫ్ట్వేర్లో పెడుతున్నాను, మీకు కనబడుతుంది. యువర్ విన్ ఫర్ డిస్ట్రిక్ట్ మీటింగ్ అని చెప్పేసి ఉంటుంది. దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. దానికి ఏంటి ఎలాగనేది నేను మీటింగ్లో మీకు తెలియజేస్తాను. దీనికి కేవలం ఇవాళ నుంచి 16 రోజులు టైం ఉంది. ఫస్ట్ వీక్లో మీటింగ్ అవుతుంది. ఇది 16 రోజులు కాదు, ఫస్ట్ వీక్ కాదు. మీకు నచ్చించేది పెట్టుకోవచ్చు, మీ జిల్లా కాబట్టి. ముందుగా విన్ అయిపోతే ఈ 50 మంది ముందే పెట్టేసుకోండి, డేట్తో సంబంధం లేదు. కానీ ఆ డేట్ వరకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ మీటింగ్కి అవైలబిలిటీ ఉంది. మీరు ఈ మీటింగ్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో ఆ జిల్లాలో లేదా ఆ స్టేట్లో ఏ మీటింగ్ ఇక మీదట ఎవరైతే ఫస్ట్ లెవెల్ విన్ అయిపోయారో అలాంటి వాళ్ళు 30 మంది, మనం మాట్లాడుకున్నాం కదా వేరే మీటింగ్, 30 మంది కలిపి ఒక మీటింగ్ చెప్పున 3 గ్రూపులు మీటింగ్లు అవుతాయి. అలా 3 గ్రూపులకి అయ్యే మీటింగ్ లోను మీ ఆధ్వర్యంలోనే ఈ 50 మంది విన్ అవుతున్నారు కదా, వీళ్ళే కదా మళ్ళీ మీటింగ్ విన్ అవుతారు. ఇప్పుడు 5 అయ్యాయి, తర్వాత 25 అవుతాయి. దట్స్ ఆల్, అంతే. 5 అయిన వెంటనే మీరు మీటింగ్కి వెళ్ళిపోవచ్చు. మీ ఆధ్వర్యంలో చేసి గెలుచుకొని రండి. వీరులారా ఎన్నుకోబడుతున్నారు, మీరు చేయండి. ఓకే డాడీస్. మీరు ఫస్ట్ లెవెల్ 25 టార్గెట్ కంప్లీట్ చేస్తే, ఫస్ట్ లెవెల్ 25 కదా, రెండో లెవెల్లో 60 కదా, మూడో లెవెల్లో 210, నాలుగో లెవెల్లో 720. సో ఇందులో ఫస్ట్ లెవెల్ అయినా 25 ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే, మొదటి కంప్లీట్ చేసిన ఆల్ ఓవర్ ఇండియాలో 100 మందికి విశాఖపట్నంలో ఫస్ట్ మీటింగ్ మనం పెడుతున్నాం. వీళ్ళు ఇక్కడ విన్ అయిన వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో మీటింగ్లన్నీ నేను ఎంపిక చేసిన సిఇఓ, సూపర్ సిఇఓ వగేరే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, బండి విన్నర్స్ కానీ లేదా మామూలుగా లీడర్ ఉన్న ఆ లీడర్స్కి మీతో జాయిన్ చేస్తూ ఆ స్టేట్లో అయ్యే మీటింగ్స్ అన్నీ కూడా మీ కంట్రోల్లో జరుగుతాయి. ఈ ఫస్ట్ 50 మంది 100 మంది ఎవరైతే వస్తున్నారో ఈ 100 మంది ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఆ రాష్ట్రాల్లో మనకు అయ్యేటువంటి స్టేట్ మీటింగ్స్ ఏమున్నాయో మీ కంట్రోల్లో మీరు వాటిని కంప్లీట్ చేసుకొని మనం న్యూ సన్రే ఆల్ ఇండియా డీకాయిన్ వజ్రోత్సవాలకి మీరు అక్కడ ప్రే చేసి మీరు రావాల్సి ఉంటుంది. అంటే ఆ అవకాశం మీకే వస్తుంది. దానికి కావలసినటువంటి ఈ మీటింగ్ విశాఖపట్నంలో మనం ఫస్ట్ వీక్లో చేస్తాం. ఆ ఫస్ట్ వీక్లోకి మీరు మీటింగ్కి అటెండ్ అయితే మీరు మీ రాష్ట్రాల్లో కానీ మీ జిల్లాల్లో కానీ, ఇప్పుడు జిల్లాల్లో విన్ అయిన ఫస్ట్ 50 మందితో మీటింగ్ అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు ఎవరైతే 5 చేసిన వాళ్ళకి, ఎవరైతే 25 కంప్లీట్ చేసి మొదటి లెవెల్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ విశాఖపట్నం వస్తారు. మొదటి
విశాఖపట్నం వస్తారు. మొదటి 100 మంది భారతదేశం మొత్తం నుంచి. వాళ్ళకి ఎలా ఆ మీటింగ్స్ ఎలా చేయాలి, రాష్ట్రాల్లో ఎలా చేయాలి, మిగతా ఈ కారు అదే విన్నర్స్ ఎవరైతే వీళ్ళందరూ మీరు సపోర్ట్ చేస్తారు. మనం ఈ ప్లాట్స్ ఇస్తానన్నాం కాబట్టి దానికి ఏం చేయాలి, వాళ్ళు ఎలా ఎంపిక చేయాలి, వాళ్ళందరూ మన కంపెనీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనేక కంపెనీలో పనిచేస్తున్నారు, చేసుకోవచ్చు. ఇంట్లో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందరూ బాగుపడాలి, అందులో మనం ముందు ఉండాలి. ఇదే నా కాన్సెప్ట్. కాబట్టి ఇందులో క్లియర్గా ఎవరైతే మనతో కలిసి పనిచేస్తున్నారో ఆ మొత్తం బాధ్యతలన్నీ ఈ ఆల్ ఇండియా మీటింగ్ నుంచి విశాఖపట్నం ఫస్ట్ వీక్లో మీటింగ్కి ఎంపిక కాబడాలంటే ఒకటే సూత్రం, ఫస్ట్ లెవెల్ ముందుగా కంప్లీట్ చేసుకోవడం. 25 ISDTs అంతే. ఈ రెండు మీటింగులకి మీరు అటెండ్ అయ్యి మీరు మన తాలూకు కంపెనీని ఉజ్వలంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే ఆల్ ఇండియా మీటింగ్కి విశాఖపట్నం వస్తారో అంటే ఏం చేయాలా, ఫస్ట్ లెవెల్ 25 కంప్లీట్ చేయడం, దట్స్ ఆల్, అంతే. 5 ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే మీ జిల్లాలో మొదటి 50 మందితో కలిసి మీరు మీటింగ్ చేయండి. ఆ జిల్లాలో ఏం చేయాలో నేను చెప్తాను. 25 ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసేసుకున్న వాళ్ళు ఫస్ట్ లెవెల్ 25 కదా రెడీ. వైజాగ్ రండి, మీ జిల్లాల మీటింగ్ ఎలా చేయాలి, అభివృద్ధి లేదంటే మీ రాష్ట్రంలో ఎలా చేయాలో ఆ బాధ్యతలు మీకు అప్పచెప్పి, నేను ఇంతకు ముందు ఉన్న కిబోలో ఉన్నటువంటి మహనీయులు, అద్భుతంగా పనిచేసిన వాళ్ళు, చెమటని చిందించిన వాళ్ళు, అందులో నిజాయితీ పరులు ఎవరైతే మన కంపెనీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళని మీకు జత చేసి ఆ రాష్ట్రం ఆ జిల్లాల్లో ఉన్న ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం. నిజాయితీ పరులు అంటే అందరూ లేరని కాదు, అందరూ నిజాయితీ పరులే. కంపెనీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు కంపెనీకి కావాలి అనుకునే నిజాయితీని అడుగుతున్నాను, అంతేగాని వ్యక్తిగతమైన నిజాయితీ కాదు. తప్పుగా భావించితే క్షమించండి. ఓకే, ఇక్కడ తప్పు ఎవరు చేసినా క్షమాపణ కోరడం తప్పులేదు. దీన్ని మళ్ళీ వేరే రూట్ తీసుకెళ్ళొద్దు. తప్పు నేను చేసినా డెఫినెట్గా నన్ను క్షమించమని అడుగుతాను, అది మొదటి నుంచి ఉన్నది. అయితే మీలో ఈ దేశంలో ఉన్న మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం టీంని గెలిచొచ్చిన వాళ్ళని ఎలా మీటింగ్ చేయాలి, మీ జిల్లాలో ఎలా గైడెన్స్ ఇవ్వాలి అనేదంతా నేను ఇక్కడ మీటింగ్లో చెప్పేసి మీకు పంపిస్తాను. 7 నెలలు కాలం పాటు నాతో పనిచేయండి. 7 నెలల తర్వాత ప్రపంచ జైత్ర యాత్ర డీకాయన్ కోసం మీలో ఎంపిక చేయబడిన వాళ్ళని నేను ఎన్నుకుంటాను. వాళ్ళు ఖచ్చితంగా 5 ఫ్లాట్స్ తీసుకుని ఉండాలి. మీరు కిబోలోను మీరు ఫ్లాట్ తీసుకుని ఉండాలి. ఎప్పుడు ప్రపంచ జైత్ర యాత్ర యోధులుగా మిమ్మల్ని ఎన్నుకోవాలంటే కిబోలోను మీరు అక్కడికి వెళ్ళడానికి మీరేం డబ్బులు పెట్టవసరం లేదు. నేనున్నాను, నేను చూసుకుంటాను. మీ తాలూకా పరిశ్రమ, మీ ప్లాను మన కిబో కుటుంబంకి, క్యూలైఫ్ కుటుంబంకి, ఎక్స్చేంజ్ ఫ్యామిలీస్కి మీ సర్వీస్ నాకు కావాలి, వాళ్ళకి నేను అందించాలి. కాబట్టి ప్రపంచ యోధులుగా మిమ్మల్ని ఎన్నుకొని తీసుకువెళ్ళి మన డీకాయిన్ జైత్రయాత్రని 100 కంట్రీస్లో మనం డెవలప్ చేసుకుంటాం. దానికి కావాల్సిన ఎక్స్పెన్స్ అంతా నేను పెట్టుకుంటాను. అలాగా కావాలంటే టార్గెట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా నిజాయితీగా మన కిబో కుటుంబం కోసం, మనం మొత్తం టోటల్ ఈ కుటుంబం కోసమే పనిచేస్తూ ఉండాలి. దానికోసం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. ఇది మొదటిది. రెండవది, మీరు కిబోలో ఉన్నోళ్ళైతే ఆల్రెడీ మీరు ఫ్లాట్ విన్నర్ అయి ఉండాలి. కిబోలో లేకపోయినట్లయితే మీరు మంచి సర్వీస్ ఇచ్చినందుకు వచ్చే ఫ్లాట్ విన్నర్ అయి ఉండాలి. తర్వాత మన ఆల్ ఇండియా వజ్రోత్సవానికి మీరు ఫ్లాట్ విన్నర్ అయి ఉండాలి. ఇటు అన్ని ఫ్లాట్లే తీసుకోమంటున్నాను, గెలిచి, ఇంకేం చెప్పట్లేదు. తర్వాత
మన ఎక్స్చేంజ్లో మీరు ఫ్లాట్ ఓనర్ అయ్యి ఉంటే ఇంకా బెటరు. ఎందుకంటే అది 50 మందికి ఇస్తున్నాం కాబట్టి అది కూడా ఆప్షన్ తీసుకుంటాను. ఇంకా ఫైనల్గా మన దుబాయ్ వెళ్ళే దాంట్లో నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ గిఫ్ట్కి మీరు ఎలిజిబుల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు కాయిన్ మీద, కంపెనీ మీద, మన తాలూకు కుటుంబం మీద ఒక గ్రిప్ మీ చేతులకు వస్తుంది. అప్పుడు మీరు ఏం చేసినా మన చావాస కర్మన ప్రజల కోసం, నీ కుటుంబం కోసం బ్రతికేటువంటి జీవన విధానం కొంతైనా నీకు అలవాటు ఉంటేనే కానీ అది సాధించలేవు. అంటే మీరు 4 లేక 5 ఫ్లాట్స్ ఉదాహరణకు చెప్తున్నాం గెలుచుకొని ఉంటేనే ప్రపంచ చరిత్రకు వస్తారు. దానికి ఏం మిమ్మల్ని ఏం కష్టపడమన్నా ఏం పెట్టలేదు, ఆల్రెడీ కిబోద్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరికీ సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళు మన ఇండియా మీటింగ్లోకి రాకపోయినా పర్లేదు. ఇప్పుడు వజ్రోత్సవ మీటింగ్కి, ఇప్పుడు ఈ మీటింగ్ కాదు, మనం నవంబర్లో చేస్తున్న ఫస్ట్ వీక్లో 2వ తారీఖు నుంచి మొదలైపోయే ఆ వజ్రోత్సవాలకి రాకపోయినా పర్లేదు. అంటే విన్ అవ్వలేదు అనుకోండి ఒకవేళ, కానీ సర్వీస్ ఇచ్చిన వాడై ఉండాలి. ఇది 2వది. 3వది వజ్రోత్సవ మీటింగ్లోకి రావాలి. అంటే ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి నేనేం పెట్టలేదు, మీరు వర్క్ చేయండి అంతే. వర్క్ చేస్తే అయిపోద్ది. ఆ తర్వాత దుబాయ్ మీటింగ్కి వచ్చింది కూడా ఆప్షనలే. దుబాయ్ మీటింగ్కి వచ్చింది ఖచ్చితంగా మనం ప్రపంచ యాత్రకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కలిపి తీసుకుందాం. ఇవన్నీ మీరు చేయగలరు. నేను ఎక్కడ ఏది ఓన్లీ ఫ్రీ రిఫరల్ మీద చేసేస్తున్నాం, దాంట్లో విన్నర్స్ని తీస్తున్నాం. క్యూలైఫ్ కూడా అంతే, మీకు నచ్చితే కొనుక్కోండి, లేదండి సర్వీస్ ఇవ్వండి, తీసుకుంటాను. ఒకవేళ మీరు ఐఎస్డిటి కొన్నారు, ఇప్పుడు ఉన్న మీటింగ్ అన్ని పనికి వచ్చేస్తారు. డెఫినెట్గా ఈ క్షణం నుంచే మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇవన్నీ మన తాలూకు యాప్లో త్వరలోనే 2-3 అంటే నెక్స్ట్ వీక్లోనే కన్వర్టేట్ చేస్తున్నాను. మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేను మన వైట్ పేపర్ పని మీద వెళ్తున్నాను. కొంతమంది వాయిస్లు కానీ లేదా మెసేజ్లు పెడుతున్నారు, అవి నేను చూడలేను. మీ ఇష్టం పెట్టండి, నేను చూడలేను, తప్పుగా తీసుకోవద్దు. లవ్ యూ. మీరు అద్భుతంగా మీరు చేసినటువంటి వాళ్ళు మీరంతా. థ్యాంక్ యూ. చివరిసారిగా నేను చెప్పేది ఒకటే, ఏ కంపెనీని విమర్శించవద్దు. అందరూ మంచోళ్ళే, వాళ్ళు మంచి చేస్తే 10 మంది పనికి వస్తుందని ఆశిద్దాం. మనం ఎవరిని విమర్శించొద్దు. మనమేంటో చూపిందాం, మన నిజాయితీ ఎంతో చూపిందాం. మనం ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకున్నామో దాన్ని చూద్దాం. ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకున్న కంపెనీల్లో మనం ముందుండాలి. అదే మన లక్ష్యం. ధర్మయుద్ధమే. ధర్మయుద్ధం అంటే ఏంటి తెలుసు డాడీ? మీకు తెలిసే ఉంటుంది, అయినా చెప్తాను. ధర్మయుద్ధం అంటే యుద్ధం చేసినప్పుడు శత్రువు కూడా తక్కువ గాయాలతో బయటపడాలి. ఒక టైంకి యుద్ధం చేస్తామంటే ఉదయం 9 గంటలకి సూర్యోదయం మొదలెడతారు, 6 గంటలకి సూర్యాస్తమయం ఆపేస్తారు. అది ధర్మయుద్ధం. ఈవేళ గుర్రాలతో చేద్దాం, గుర్రాలతో మాత్రం చేస్తారు. ఈవేళ మనం ఏనుగులతో చేద్దాం, ఏనుగులతో చేస్తారు. ఈవేళ మల్ల యుద్ధం చేద్దాం, మల్ల యుద్ధం చేస్తున్నప్పుడు ఏనుగు తీసుకొని తొక్కించేస్తే అధర్మ యుద్ధం. అలాంటి అధర్మ యుద్ధం మనం చేయకూడదు, అది అలవాటు చేసుకోకూడదు. మనం ఎప్పుడు నిజాయితీగా ధర్మయుద్ధమే చేద్దాం. మనం ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని ఏమి అనవద్దు. మన కాయిన్ని, మన కంపెనీని, మన కమ్యూనిటీని కాపాడుకుంటూ ముందుకెళ్దాం. ఇదే నేను మీ నుంచి కోరుకున్నది. ఎక్కడ తప్పుగా మాట్లాడొద్దు. జై హింద్.